హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ మహేశ్వరి ఛానల్. సో నేను ఈ ఫెస్టివల్ కోసం చాలా వెయిట్ చేశాను. సో పొంగల్కి కూడా నేను హైదరాబాద్లోనే ఉన్నాను అనమాట. ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోలేదు. ఇంక ఈ ఫెస్టివల్ మా విలేజ్లో చాలా అంటే చాలా గ్రాండ్గా చేస్తారు. సో చూస్తున్నారు కదా, ఇంకా నేను హైదరాబాద్ నుంచి వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోయాను. ఇంకా వైజాగ్ నుంచి మాది నర్సీపట్నం దగ్గర చెట్టుపల్లి విలేజ్ అనమాట. సో ఈ విలేజ్లో గౌరీ పరమేశ్వర్ల తీర్థ మహోత్సవం అయితే చాలా బాగా చేస్తారనమాట. సో నాకు తెలిసినప్పటి నుంచి కూడా ఈ ఫెస్టివల్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఇంకొక జాతర చాలా గ్రాండ్గా జరుగుతూ ఉంటుంది. సో ఇంకా మేము వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే నుంచి ఇంకా అందరూ పిండి వంటలు అయితే చేయడం స్టార్ట్ చేసేసారు. సో 2 days పడుతుందన్నమాట ఒక్కొక్కరి ఐటమ్స్ అనేవి చేసేసరికి. సో ఎవరికి వాళ్ళ ఫేవరెట్ ఐటమ్స్ అయితే చేస్తారు. ఇక్కడ మా భవ్య స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా నేను కూడా చేస్తాను అని చెప్పేసి తను కూడా చేయడం స్టార్ట్ చేసేసింది. ఇంకా గ్రీనరీ ప్లేస్లో మేము ఈ ఐటమ్స్ చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట. కబుర్లు మాట్లాడుతూ చేస్తాము. ఇంకా జషే కూడా చాలా బాగా ఆడుకుంటున్నాడు అనమాట. ఇంకెక్కడ చూస్తున్నారు కదా, మా వాళ్ళు అయితే బిస్కెట్స్ కూడా రెడీ చేస్తున్నారు. ఇంకా ఇలా ఐటమ్స్ అన్నీ కూడా 2 days పట్టింది వాళ్ళు ప్రిపేర్ చేయడానికి. ఇంకా ఇది వచ్చేసి సాటర్డే ఈవినింగ్ అనమాట. సో సాటర్డే ఈవినింగ్ మేము వచ్చి అంటే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తారు. అమ్మవారికి మేము పసుపు కుంకుమ సమర్పించుకుంటాము. ఇంకా సండే చాలా గ్రాండ్గా ఊరంతా జాతర జరుగుతుంది. సో అందరూ చుట్టాలందరూ వస్తారు, అస్సలు ఖాళీ ఉండదు. అండ్ ఇంకా మండే కూడా ఇంకా అస్సలు ఖాళీ ఉండదు అనమాట. సో సాటర్డే కొంచెం ఫ్రీగా ఉంటుంది కాబట్టి నేను మా చెల్లి అమ్మవారికి అయితే పసుపు కుంకుమ సమర్పించుకున్నాము. సో భక్తితో పూజలు అయితే చేసుకున్నాము. సో చూస్తున్నారు కదా, ఇలాంటివన్నీ మా పల్లెటూరులో చాలా కామన్ అనమాట. చాలా బాగుంటుంది. ఇంకా ఇది వచ్చేసి సండే మార్నింగ్. సండే చాలా బాగా గ్రాండ్గా జాతర జరుగుతుంది. అండ్ చుట్టాలందరూ కూడా వస్తారు. సో వచ్చే వాళ్ళ కోసం మేమైతే ఐటమ్స్ అవి ప్రిపేర్ చేసేస్తున్నాము. ఇక్కడ ఇవి చూస్తున్నారా, క్రిస్పీ గారెలు అనమాట. సో అందులో చాలా స్పెషల్ ఫుడ్ ఇది వచ్చేసి. ఇంకా ఎలాంటి ఫెస్టివల్స్ ఉన్నా కానీ ఈ ఐటమ్ అయితే కామన్గా మాకు ఉండాలి. ఇంకా అమ్మ పిన్ని వాళ్ళు లోపల వాళ్ళ పనులైతే వాళ్ళు చేస్తున్నారు. సో ఇక్కడ నేను చెల్లి వచ్చేసి అండ్ బిర్యానీ అండ్ ఇంకా చికెన్ ఇవన్నీ ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాము. మేము అనుకున్నది ఒకటే అనమాట, గెస్ట్లు వచ్చేసరికి అన్ని ఐటమ్స్ కూడా రెడీ అయి చేసేయాలి అండ్ మేము కూడా రెడీ అయిపోవాలి. సో ఊరంతా జాతర జరుగుతుంది కాబట్టి ఇంకా వైబ్లో మేము కూడా వాళ్ళతో కలిపి ఎంజాయ్ చేయాలి. సో అందరం కలిపి ఫుడ్ తీసుకుంటాము, ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తాము. ఇంకా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. చాలా బాగా అంటే చాలా బాగుంటుంది. ఇంకా విలేజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా కలిపి గ్యాదర్ అయ్యి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడం అంటే అవన్నీ హ్యాపీ మూమెంట్స్ కదా. ఇంకా ఈ ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసేసాము. ఈవినింగ్ కల్లా ప్రిపేర్ చేసేసి మేము కూడా రెడీ అయిపోయాం అన్నమాట. వావ్, జెషి ఎవరు కొన్నారు? ఎవరు? డాడీ కొన్నారా? థ్యాంక్ యూ చెప్పు డాడీకి. వెళ్ళట్లేదా? డాడీ చెప్పు. వావ్ జషు, అది ఎవరు కొన్నారు? ఎవరు ఎవరు కొన్నారో చెప్పు. తాత. థ్యాంక్ యూ తాతాను. ఇంకా చూస్తుండగానే ఈవినింగ్ అయిపోయింది. సో గెస్ట్లు అందరూ వచ్చే టైం అయిపోయింది. ఇంకా ఇది వచ్చేసి మా అత్తయ్య గారు, మామయ్య గారు, డాడీ మాట్లాడుతున్నారు వాళ్ళతో. ఇంకా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళందరూ. సో ఇంకా చాలామంది వచ్చేసారు, నేనైతే క్యాప్చర్ చేయలేదు. ఇంకా జాతర వీడియోస్ అయితే పెడతాను, స్కిప్ చేయకుండా చూడండి.
చాలా ఉంటాయి. 150 సో టాయ్స్ కొన్నందుకు జస్ట్ అయితే థ్యాంక్ యూ చెప్తున్నాడు. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే అంటే మండే మార్నింగ్ అనమాట. సో మండే మార్నింగ్ అమ్మవారిని సాగనింపేటప్పుడు ఆ ఊర్లో వాళ్ళందరూ కలిపి సారీతో పంపిస్తారు. సో ఇదైతే ఇంకా చాలా గ్రాండ్గా ఉంటుంది. ఫుల్ డీజే ఉంటుంది, ఇంకా చాలా మంచిగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో లాస్ట్లో చెరువు దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా అందరూ అక్కడ అమ్మవారికి ఏదైతే సారీ పట్టుకెళ్ళారో అది ఇంక అందరూ షేర్ చేసుకుంటారనమాట. అంటే ప్రసాదం లెక్క మేమైతే ఫీల్ అవుతాము. సో ఇంకా లాస్ట్లో అమ్మవారికైతే నిమజ్జనం ఉంటుంది. ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళు జషితో మాట్లాడుతున్నారు. అండ్ ఇక్కడ క్రౌడ్ని కంట్రోల్ చేయలేక పోలీసులు కూడా రెస్ట్ తీసుకుంటున్నారు అనమాట. సో వీడియో అయితే ఇదేనండి. మీకైతే వీడియో నచ్చితే కనుక మా పల్లెటూరి ఈ జాతర మీకైతే నచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. సో ఇంకా కొత్తగా ఎవరైనా నా ఛానల్లో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. సో బాయ్ బాయ్.